అది కాదు. రైట్, చాలా గొప్ప మాట చెప్పారు. ఎంతమంది పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కానీ ఇంకొకటి అండి, చాలా మంది పేరెంట్స్ చూస్తుంటే మార్కులే వాళ్ళ జీవనానికి ఆధారమా అనేది నా క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళ మార్కులు తక్కువ వచ్చినా, మార్కులు సరిగ్గా రాకపోయినా, అందరూ ఫస్ట్ ర్యాంక్లే రావాలి అనుకుంటే, ఉన్న ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మంది స్టూడెంట్స్కి 100 మార్కులు వచ్చే అవకాశం ఉంటుందా? మార్కులు రావట్లేదు అని చెప్పి పేరెంట్స్ వాళ్ళని ఎందుకు రావట్లేదని కొద్దిగా గట్టిగానే మాట్లాడే ఉండే పేరెంట్స్ కూడా ఉన్నారు. నిజంగా స్టూడెంట్స్ లైఫ్ కి మార్కులే ఆధారమా? నో అండి, నో కాదు. చెప్పండి. మన పిల్లల్ని ఫస్ట్ మనం మోటివేట్ చేసుకోవాలి. మార్కులు ఆధారం కాదు. ఇక్కడ ఒక స్టూడెంట్ ని మన నైబరే అనుకోండి, తనకి ఒక 9.9 వచ్చినాయి. సో మనకు ఒక 7.1 వచ్చినాయి. సో వాడు చూడు అంటారు, పక్కన వాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు, వాడికి మంచి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఉన్నావు ఎందుకు, దేనికి పనికి రావు, నువ్వు వెదవ్వి, ఇంతేను అని ఎప్పుడు మనం అనకూడదు. మన పిల్లల్ని మనం కించపరచకూడదు. సో చిన్న ఒక లాజిక్ ఒకటి ఉందండి ఇందులో, యూనివర్సల్ పవర్ అంటారు. సో మన యూనివర్స్ లో సమ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ వైబ్రేషన్స్ ఏంటి అని అంటే, సపోజ్ ఎగ్జాంపుల్, ఆమె ఛాంపియన్ అని ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి గట్టిగా చెప్పామనుకోండి, సో నలువైపులా ఏం వినిపిస్తుంది? ఆమె ఛాంపియన్ అనే వినిపిస్తుంది, నాలుగు వైపుల నుంచి అదే సౌండ్ కదా. రైట్. సో ఆమె లూజర్ అంటే ఆమె లూజర్ అనే వినిపిస్తుంది కదా. రైట్. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు పేరెంట్స్ కానీ, టీచర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి? చాలా గొప్ప మాట చెప్పారండి. సో మనము ఫస్ట్ మన పిల్లల్ని, నువ్వు చేయగలవు, నువ్వు చదువుతావు, నువ్వు చేస్తావు, నీకు మార్కులు వస్తాయి, నువ్వు చేయగలవు, ఏం కాదు అని మోటివేట్ చేయాలన్నమాట. సో మనకి వైబ్రేషన్, యూనివర్సల్ వైబ్రేషన్ అనేది మనం ఏదైతే చెప్తే అదే రిటర్న్ బ్యాక్ ఇస్తుంది. ఎస్. ఒక కాలర్